కావాలి? దేవునికి ఎలాంటి వారు కావాలి? ఎటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు కావాలి? దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇష్టపడే వాళ్ళు మనము ఉంటాం. హల్లెలూయా. చాలా సమయం కొద్ది కాబట్టి మరి దేవుడికి ఎలాంటి వారు కావాలి అని 2-3 వచనాలు నేను చూపిస్తాను. చూడండి, కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. చదువుతారా? దేవునికి ఎలాంటి వారు కావాలో, ఎలాంటి వారి కోసమే ఆయన ఎదురు చూస్తున్నారు. కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమోనని దేవుడు అంట ఆకాశం నుండి నరులను. అంటే దేవుడు కూడా కొంతమంది వ్యక్తులు కావాలి. ఎలాంటి వారంటే వివేకము కలిగి దేవుడు వెతికేవారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అని ప్రభువు నన్నందరూ పరిశీలన చేస్తున్నారంట. ఎవరున్నారు? ఇండియాలో ఉన్నారా? అమెరికాలో ఉన్నారా? లేకపోతే బాపట్లో ఉన్నారా? రేపుల్లో ఈ సింపుల్ సంఘంలో ఎవరైనా ఉన్నారా? నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రభు అంట పరిశీలిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి కొంతమంది వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తులు మొదటి వారు ఎవరంటే దేవునే వెతికేవారు. హల్లెలూయా. దేవుని మాత్రమే మనం వెతకాలి. వారు వివేకము కలిగిన వారు. నిజంగా వివేకము జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే వారు దేవుని వెతుకుతారు. ప్రియ దేవుడారా, దేవుని వెతికేవారు దేవుని ఇష్టపడతారు. బైబిల్లో చాలా మంది దేవుని వెతికారు. కానీ 63వ కీర్తనలో దేవా నా దేవుడము నీవే, వేక్కుని నిన్ను వెతకదని ఒక రాజుగారు చెప్తున్నారు. ఏ బలమని చూడండి. దేవా నా దేవుడు నీవే, నేను వేక్కునే నేను వెతుకుతాను అంటున్నాడు. వేక్కునే ఎందుకు వెతుకుతున్నాడు? వేక్కుని వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. హల్లెలూయా. అలాంటి వెతుకుడి దొరుకుతాను ఉంది కదా. వేక్కుని వెతికితేనే ఆయన మనకు దొరుకుతాడు. దేవుడికి కావాల్సిన వారు కూడా అదే, దేవుని వెతికేవారు కావాలి. దేవుని చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ఎవరి భూమి మీద ఉన్న వాటి వైపు మీరు వెతకొద్దు, పైన వాటిని వెతకమని పౌలు గారు చెప్తారు కదండి. మనం పైన వాటిని మనం వెతకాలి, కానీ భూమి మీద ఉన్న వాటిని మనము వెతకూడదు. యేసుప్రభువు వారు చెప్తారు మత్తయి సువార్త ఏంటంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకేమి కావాలో ప్రభు మీకు ఇస్తాడు. ఏమి తినమో ఏమి త్రాగుమని మీరు చింతపడవద్దు. హల్లెలూయా. మీరు చింతపడవద్దు, కానీ దేవుడు చూసి నా తండ్రికి అన్ని తెలుసు కాబట్టి మీరు మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి ప్రభు చెప్తున్నారు. ప్రియ దేవుడురా, దేవుని వెతకటం అనగా మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. వేకునే వెతకాలి. ఎందుకు వేకునే వెతకాలి? ఒక భక్తులు ఒక దైవజనుడు చెప్తున్నట్టు విన్నాను. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు. మాకు అక్కడ మరి ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా రకాల ఆ కూరగాయలు మేము తిన్నా. మాకు అరణ్యానికి వచ్చిన తర్వాత మాకు ఆహారం లేదని వారు మరి మోషే దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నప్పుడు, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు తినే ఆహారాన్ని ప్రభు ఆకాశం నుండి పంపిస్తారు. 9 రుచులు ఉంటాయంట మన్నాలో. 9 రకాల రుచులు ఉంటాయి. అటువంటి మన్నాను దేవుడు ప్రజల కోసం కురిపించారు. అప్పుడు మోషే చెప్తారు కదా, మీరు సూర్యుడు ఉదయించకముందే, చెప్పండి, సూర్యుడు ఉదయించకముందే ఆ మన్నాను తీసుకొని వెళ్ళి సూర్యకిరణాలు వచ్చినాయి, ఆ మన్నా కరిగిపోయింది, మీకు రాదు. హల్లెలూయా. మన్నా అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి. ఎందుకని వేకుని వెతకాలంటే ఉదయకాలమే మనం లేచినప్పుడు మనకు మన్నా దొరికింది. చప్పలు కట్టండి. హల్లెలూయా. అది పరలోక సంబంధమైనటువంటి ఆహారము. అందుకనే మనము వేకునే వెతకాలి, దేవుని వెతకాలి. అటువంటి వారి కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని వెతికే వారు కావాలి. కీర్తనలో ఉంటుంది, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన నీతిని వెతుకుని రాయబడి ఉంది. దేవుని ప్రజలారా, మీరు ఆయన బలమును వెతుకుడు. అందుకని గొప్ప రాజైన దావీదు చూడండి, ఆయన రాజు అయినప్పుడు కూడా ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. ఏమండి? అయినప్పుడు కూడా దేవా నా దేవుడము నీవే, నీకు మాత్రమే నాకు నా హృదయం ఇస్తాను, ఈ తర్వాత ఎవరికైనా అంటున్నాడు. దేవుడికి అలాంటి వారు కావాలి. మొట్టమొదటిగా దేవునికి మనం
ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. మొట్టమొదటిగా దేవుని ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆ తర్వాతే దేవునికైనా. ఏమండి ఈరోజు ఎంతమంది ప్రియ దేవుడు ఉపవాస ప్రార్థనకి వారి పనులన్నీ మానుకొని అన్ని రోజులు అటెండ్ అవుతున్నారు. నేను వచ్చినప్పుడు చూసి ఇక్కడ దుప్పట్లు అన్నీ ఉన్నాయి. కారణం ఏంటి? ఇక్కడ కొడుకున్నారంట చెన్నమ్మ గారు చేస్తుంది, పాస్టర్ గారు అయిపోతారు చెప్పబట్టారు. అదేమయ్యా అమ్మాయిని అడిగాడు, ఏమని ఏంటమ్మా అంటే ఎక్కడ పడుకుంటారు అమ్మగారు, తెల్లవారు ఎక్కడ ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు అని అన్నారు. చూడండి మరి నిజంగా వెళ్తున్నా మీరు టైం, మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మీ ఈ ఉపవాస ప్రార్థన లేకపోతే మళ్ళీ ఇక్కడ పడుకోరు. మీరు ఏం చేయాలంటే లేవాలి, ఎవరికి వాళ్ళు లేచి ఏం చేయాలమ్మా, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వెతకండి. నిజంగా దేవుని వెతికినప్పుడు మీకేం అవసరమో దేవుడు తీరుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జరిగిన సంఘటనే. అమెరికా దేశంలో ప్రియదేవుల ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు మార్క్ గారు. అయితే ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట. చాలా పేరు పొందిన వ్యక్తి. ఆయన పేరు తెలియవారంటే అవ్వలేరు. ఆయన దగ్గరికి వెళ్ళిన చాలా కేసుల వరకు సక్సెస్ అయినదని ఫెయిల్ అవ్వలేదు. అందుకని చాలా చోట్ల ఆయనకి సన్మానాలు చేస్తూ ఆయన గౌరవిస్తూ ఉంటారు. ఒకరోజు చికాగో పట్టణం ఆయనకి సన్మానం కొరకు ఆయన ఆహ్వానించారు. ఆయన పలానా డేట్ నిర్ణయించి మన ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నప్పుడు ప్రియదేవుడు వాతావరణం మార్పు వచ్చేసి గొప్ప తుఫాను వచ్చేసినప్పుడు ఫ్లైట్ ముందుకెళ్ళడానికి అవకాశం లేదంటే మధ్యలో ఆయన దిగిపోయినప్పుడు ఆ మార్పు డాక్టర్ గారు ప్రియదేవుడు ఆయన విమానాశ్రయం దిగినప్పుడు ఆయన అందరూ తెలుసు కాబట్టి ఆయన వారితో చెప్తున్నాడు, నాకు అర్జెంట్ మీటింగ్ అయ్యా, ఉదయకాలం నేను వెళ్ళిపోవాలి పలానా టైం కదా అని ఇక్కడ మధ్యలో దించేశారు. ఎలాగైనా సరే నాకు ఉదయం అక్కడికి వెళ్ళే అవకాశం ఏమంటే ఆయన వరకు స్పెషల్ గారు మాట్లాడి డ్రైవర్ ఇచ్చి ఆయన కారులో పంపుతున్నారు. హల్లెలూయా. చాలా దూరం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు వాతావరణం అనుకూలించదు. ఆ డ్రైవర్ గారు అంటారు కదా, ఏమనంటే అయ్యా ఇంత వాతావరణం ఇలాగా ఉంది, భయంకరంగా ఉరుములు మెరుపులు, ఈ టైంలో మనం ప్రయాణించడం అంతా కరెక్ట్ కాదు, చాలా ప్రమాదమయ్యా, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటారు. చూస్తే అక్కడ అంతా ప్రియదేవుడు శూన్యంగా ఉంటుంది. ఏ ఇల్లు కానీ వాళ్ళు ఉండడానికి కూడా ఏది కనపడదు. అప్పుడు డ్రైవర్ అనేది ఇప్పుడు మనం ఊరు దాటి వచ్చాము, వెనక్కి తిరిగి వెళ్దాము, మనం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే అది చూస్తారు కదా మ్యాప్లో చాలా దూరం ఉంది, అక్కడ దాకా మనం వెళ్ళకూడదు, వెనక్కి తిరిగి వస్తారు. వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఒక చిన్న ఇల్లు కనపడతా ఉంది. అక్కడ మనం ఆగిపోదామని చెప్పేసి ఆగేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక 50 సంవత్సరాల తల్లిగారు వచ్చి తలుపు తీస్తారు. హల్లెలూయా. అప్పుడు ఆమె అడుగుతారు, ఏం కావాలండి మీకంటే చెప్తారు, మేము ఒక చోటకి వెళ్ళాల్సి ఉంది, ఈ రాత్రి వరకు మీ ఇంట్లో తలదాచుకుంటాము, ఉదయాన్నే వెళ్ళిపోతామని చెప్తారు. అయితే ఆయన డాక్టర్ గారు అని చెప్పడు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో చెప్పరు. ఆ తల్లిగారు కూడా అడగదు. సరే రెండని, భయంకరమైన తుఫాను కదా, వర్షం కదా, రెండని చెప్పేసి లోపల కూర్చోబెట్టి వాళ్ళకి టీ ఇచ్చింది, కూర్చోబెట్టింది. సాయంత్రం అవుతా ఉంటుంది, ఆ టైంలో అవుతా ఉన్న టైంలో ఆమె అంటారు కదా, అయ్యా మీరు ఈ నైట్ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు రెస్ట్ తీసుకొని స్నాక్స్ పెట్టారు కాబట్టి టీ పెట్టారు కాబట్టి నేను 7:30-8 గంటలకు వస్తాను అంటే ఎక్కడికి వెళ్తామంటే నేను టైం పెట్టుకున్నాను, నేను ప్రార్థన చేసుకోవాలి అని చప్పలు పట్టది. హల్లెలూయా. నా దేవుడికి నేను చెప్పాను, దేవుడికి గదిలోకి వస్తాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటానని చెప్పానయ్యా, నా తండ్రికి నేను కనబడాలి కాబట్టి అప్పటి వరకు నేను ఇక్కడ కూర్చోండి, నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నేను మీకు భోజనం అరేంజ్ చేస్తానని చెప్పింది. ఆ డాక్టర్ గారు నాస్తికుడు. అంటే ఏంటి, అసలు దేవుడు అనేవాడే లేడు అనేవాడు. సైన్స్ మాత్రమే నమ్ముతారు, దేవుడు నమ్మడు ఆ డాక్టర్ గారు. ఆయన చదివిన చదువును బట్టి ప్రార్థన గొప్పగా చెప్తున్నారు, ఎందుకంటే ఉపవాస ప్రార్థన కాబట్టి దేవుని వెతికితే మనకి ఎటువంటి ప్రతిఫలం వస్తుందో మీరు వినాలి. వినండి ప్రియదేవుడు. ఆ తల్లిగారు 50 సంవత్సరాల తల్లిగారు లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటుంది కాబోలు. వీళ్ళు బయట కూర్చున్నారు ఆ చిన్న హాల్లో. ఎంతసేపు చూస్తున్నాడు, 1 గంట 2 గంటలు అవుతున్నా, ఏంటి ఏం చేస్తున్నా, ప్రార్థన అంటే ఏం చేసిందో చూద్దామని ఈ అక్కగారి లేచి తలుపు అలా నెడతాడు. నెట్టినప్పుడు అక్కడ తల్లిగారు కూర్చుంటుంది. ఆ తల్లిగారు ముందు ఒక మంచం ఉంటుంది. ఆ మంచం మీద ఒక యవనస్తుడు, 30 సంవత్సరాల యవనస్తుడు మంచానికి అతుక్కుపోయి ఉంటాడు. నేను చూడగానే హృదయం కరిగిపోయింది. అదేంటి, పిల్లవాడు చూస్తే చాలా యవనంగా ఉన్నాడు, ఇలా పక్క చిక్కిపోయి అస్థి పంజలాగా అయిపోయి అలా ఉంటే ఏమేం చేస్తున్నా, అక్కడ కూర్చొని ఏడుస్తున్నట్టు ఏం పలుకుతున్నాని 5 నిమిషాలు నిలబడి చూసి బయటకు వస్తాను. అది చూసిన దగ్గర నుంచి ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఎవరమ్మా ఆయన, నువ్వేం చేస్తున్నావు అక్కడండి, మా అబ్బాయికి ఒక 2 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చిందయ్యా
అంటే హాస్పిటల్ చూపించారా? చూపించానయ్యా. మరి ఏమన్నారు? ఎక్కడో దేశంలో మార్క్ అనేటువంటి ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారంట. హల్లెలూయా. ఆయన దగ్గర తీసుకెళ్ళమన్నారు. కానీ తీసుకెళ్ళాను నా దగ్గర డబ్బులు లేవు. మరి తీసుకెళ్తావా అన్నాడు. నేను తీసుకెళ్ళాను కదయ్యా, నా తండ్రి మాత్రం చేయగలడు. చెప్పబట్టని. హల్లెలూయా. నా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. నా దేవునికి అసాధ్యం లేదు. నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది. నేను యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడు నా పక్షాన్ని ఉంటాడు. నా దేవుడు నేను వేపుని వెలుగుతున్నాను. ఏమని అయితే నిజంగా ఆయన అంటారు కదా, ఆ మాట ఎవరో కాదమ్మా, నేనే. నీ ప్రార్థన ఎంత గొప్పది. నీ బిడ్డ దగ్గర తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు? ఆకాశంలో ప్రకృతిని మార్చేశాడు, ప్రయోజనం దించేశాడు, కారులో ఎక్కించాడు. కారు దాటిలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కారులో మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకొచ్చింది. ప్రియదేవులారా, ప్రార్థన ఎప్పుడు మనం చూడకూడదు. నువ్వు ప్రార్థన చేస్తావంటే ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా, అసలు వింటున్నాడా లేదా, నా ప్రార్థన ప్రార్థన అనుకోలేదు. నిజమండి. ప్రార్థన ఎప్పుడు మనం చీపులో నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేయి, దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం చూస్తావు. ప్రియదేవులారా, ప్రార్థన అంత శక్తి ఉందన్నమాట. ఒక డాక్టర్ గారిని ఒక చిన్న పూర్గుడిసలో నడిపించింది ఆ ప్రార్థన. తనకంటే ఎవరు ఆ తల్లి ప్రార్థన తన బిడ్డకి ఎవరు ఫ్రీగా చేశాడండి. తన బిడ్డను బ్రతికించాడు ఆ డాక్టర్. ఎంత ఆశ్చర్యం అండి. మన దేవుడు ఇంకా సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏమని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని ఉపవాస ప్రార్థన ఎవరు తెలిసిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు ఎవరు పాల్గొట్టుకోరు. ఉపవాస ప్రార్థన అంటే ముందు దాన్ని రెడీ అవ్వాలి, సిద్ధపడాలి, కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. ఏమని మా బాబా అంతే చేస్తాడు, కొన్ని పాయింట్లు రాసుకుంటాడు. నేనేం తొలగించుకోవాలి, నాకేం కావాలి ఉంటే బుక్ మీద రోజుకి దాన్ని దేవుడి దగ్గర పాదాలకు చేరి గోదాకునే ప్రభావ ఈ సంవత్సరం నాకు ఈ జీవితంలో నాకు ఈ బుద్ధి ఉండకూడదు, అలవాటు ఉండకూడదు. మన మనుషులు అండి ఖచ్చితంగా తప్పిపోతాం. అందరూ ఎవరు కరెక్టే కాదు. ఇక్కడ కరెక్టా పరిశుద్ధానికి లేదు. దేవుడి చూపులోనూ మాటలు అన్నింటిలో మనం మైనస్ ఉంటే మనకి, కానీ మన యొక్క మైనస్ మనం తీసేసుకోవాలి. మన వల్ల కాదు. కరెక్టే ఉండాలంటే ఉండలేము మనం. మనుషుల యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది. ఎవరు నీతివంతులు కాదు. ప్రియదేవుడు తీసివేయగలిగిన వాడు, తొలగించగలిగిన వాడు, యథార్థమైన జీవితంలో దేవుడు ఒక్కడే. ప్రియదేవుడా రాసుకోవాలి. ప్రభా ఇక్కడ నుంచి నాలుగు ఇది మాట ప్రభా, నాకు ఇది కావాలి, నీ ఎదురు నేను అభిషేకం కావాలి, ఏది వద్దు ఏది కావాలో రాసుకోండి. పాయింట్స్ రాసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని అడగండి. ప్రియదేవుడా చూడండి మీరు. హల్లెలూయా. దేవుడు నీ మీద కృపనిస్తాడు, అభిషేకం ఇస్తాడు. ఏమండి లోకంలో దేవుడు జ్ఞానవంతులు సిగ్గుపరిచి అజ్ఞానులు వెలివారిని ఏర్పాటు చేసుకుంటారని నా వల్ల కాదని ఎప్పుడు అనుకోకూడదు. నీ వల్లే అవుతుంది. అందుకే ఈ ఉపవాసములు నీ కోసమే. దేవుడు కావాల్సిన వారు వాళ్ళే ప్రియదేవుడారా. కాబట్టి మనం దేవుని వెతికే వారిగా ఉండాలి. అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి కావాల్సిన వారు వాళ్ళే. లోకం వెతికేవారు, లోకంలో ఏం జరుగుతుందా భూమి మీద వెతికే వారికి దేవుడు అవసరం లేదు. హల్లెలూయా. రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నాను. దేవుడు కావాల్సిన వారు మొదటి వారు అంటే దేవుడిని వెతికేవారు కావాలి. రెండోదిగా చూడండి, కీర్తనలోని 101వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తన 101వ అధ్యాయం 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఆమేన్. చప్పట్లు కొట్టాలి అందరూ. హల్లెలూయా. నా యొద్ద నివసించినట్లు నా దగ్గర ఎవరైనా ఉండాలంటే వారు ఖచ్చితంగా నమ్మకస్తులై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి వాళ్ళు కూడా అంతే. నమ్మకమైన ఎవరు ఉంటారా? నమ్మకస్తు దొరకలేదయ్యా, మాకు నమ్మకస్తు దొరకలేదయ్యా. ఏదో పనులు పెట్టుకున్నారు కొంతమంది అంట్లు దొరికిన వాళ్ళు. నమ్మకం ఉంటున్నారండు. నేను కూడా ఒకప్పుడు కూరాలి 5 సంవత్సరాల క్రితం మాట ఒక అమ్మాయిని అంట్లు పెట్టినా చేతుకు పోయింది, మొత్తం లేవాడుకున్నాం. ఎందుకు అలా అంటే నమ్మకస్తుల కోసం మనం ఎదురు చూస్తాం. మనుషులైన మనమే. మరి దేవుడు అండి, దేవుడికి కూడా నమ్మకస్తులు కావాలి. ప్రభు ఎప్పుడు కూడా మనం చీటింగ్ చేయకూడదు, మోసం చేయొచ్చా, ప్రార్థన చేస్తున్నట్టుగా నటించకూడదు, వాక్యం వింటున్నట్టుగా నటించకూడదు. అవునా కదండి? మీరందరూ ఇప్పుడు వింటున్నారని అనుకున్నా, కానీ కొంతమంది నిద్రపోతా ఉంటారు. అలాగా మనం ఉండకూడదు. ప్రస్తుతానికి ఎవరు లేదులే. హల్లెలూయా. మీరందరూ చక్కగా వాక్యం వింటున్నారు. ఏమండి దేవునికి నమ్మకంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్లో చాలా మంది నమ్మకస్తున్నారు. ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం.
అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండ్రు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలు తప్పిదములను లోకమునైనను కనుగొనలేకపోయిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు ఎలాగా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ఏమని దానియేలు ఏ తప్పైన నేరమైన ఎవరు చూపలేకపోతున్నాడంట. ఎంత మంచి మాట అండి. ఎవరంటే స్నేహితులు కాదు, ఆయన సపోర్ట్ చేసేవారు కాదు. ఎవరి ఆయన శత్రువులు ఉన్నారే వాళ్ళంట దానియేలు ఏ తప్పైనా ఏ నేరమైనా ఉందేమో చూస్తున్నారంట. కానీ దానియేలు ఏ నేరం కూడా అసలు వంక లేవు దానియేలుకి. ఎందుకండి అంత పర్ఫెక్ట్ జీవితం దాని ఎలా జీవించగలిగాడు? దానియేలు ఏ చర్చికి వెళ్ళాడండి? పాస్టర్ ఉన్నారా దానియేలు గారికి? బైబిల్ రాసు ఆరాధన ఉందా? ఎందుకన్నా అంటే నేను సరైన ప్రార్థనను ఎంకరేజ్ చేశాడు అవ్వలేదండి, నన్ను పక్కన పెట్టుకుని ప్రోత్సహించాడు, నన్ను బలపరిచాడు అవ్వలేదండి, అందుకే నేను ఎదగలేకపోతున్నానండి అంటారు. నిజమే అంటారా? దానియేలు ఎవరున్నారు మరి? ప్రియదేవుడారా అంటా ఉన్నారు లోపల మాట. సింహం ఉంటా ఎప్పుడు సింగిల్ గానే. దేవుడికి కూడా అండి మనల్ని ఎంకరేజ్ చేసేవారు లేకపోతే దేవుడి వరకు జీవించాలని ఒక హృదయంలో ఒక తప్పనంతో చూసారా, అది మనల్ని అలా హెచ్చించింది అనమాట. హల్లెలూయా. నిజమే. దానియేలు అంత కరెక్ట్ గా లోపం లేని వాడుగా ఉన్న జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దానియేలు ప్రియదేవుడు ద్వారా అప్పుడు మన పశ్చాత్తాపం చూస్తే ఆయన చెరపట్టబడి వచ్చినప్పుడు అప్పుడున్న అధిపతి అంటాడు కదా, మీ అందరికి రాజుగారు కోరుకున్నాడు కాబట్టి మీకు ఇష్టమైన ఫుడ్ పెట్టేస్తాను, తినేసి బాగా బలిసి రాజుగారి దగ్గర కాంపన్నా అంటాడు. అప్పుడు దానియేలు ఏమంటాడు, రాజు తినే భోజనం నాకు వద్దయ్య బాబు, నాకు కూరగాయలు ఆకుకూరలు పెట్టండి అంటాడు. ఎందుకంటే అప్పుడు ఆయన అంటాడు కదా, ఆ అధిపతి అంటాడు వాళ్ళు ఏమంటాడు కదా, మీరు కనుక ఆకుకూరలు పెట్టి రాజుగారి తెలిస్తే నేను చంపేస్తాను, నా ఉద్యోగం పోయిందయ్యా, నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీకు ఏ ఫుడ్ పెట్టమని అదే పెట్టండి. కాదు 10 రోజులు టెస్ట్ చేయండి, 10 రోజులు వారికి చికెన్ మాంసాహారం పెట్టండి, నాకు శాహాహారం పెట్టండి, 10 రోజుల తర్వాత మాలో మార్పు వస్తే కనుక అప్పుడు మాకు చూడండి అన్నప్పుడు 10 రోజులు మార్పు వచ్చినప్పుడు వారి ముఖాల కంటే దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగో ముఖాలే ప్రకాశించినాయి. హల్లెలూయా. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే దానియేలు తినే విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఏది పెట్టది తెలియదండి. తను ఏదైతే అపవిత్రపరుస్తుందో తను అపవిత్రపరచడానికి దానియేలు దూరంగా బ్రతికాడు. ఏమండి మనం ఏది అపవిత్రపరుస్తుందో మనకు వివేకంగా క్రైస్తవులు మనకి జ్ఞానం ఉండాలి. దేవుడు పరిశుద్ధాత్మ మన హృదయం చెప్తానే ఉంటాడు, వద్దు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ నుంచోవద్దు, అలా మాట్లాడొద్దు, ఇది మంచిది కాదని మన మనసులో దేవుడు ఆత్మ చెబుతున్నప్పుడు మనం వినాలి. దానియేలు విన్నాడు. ఏమైనా అపవిత్రమైన భోజనం విషయంలో కూడా పక్కన మంచి బిర్యానీ తినండి, ఈయన చేశాడు కూరగాయలు తిన్నాడు. ఎందుకు? అది విగ్రహాలు బలిపించిన వద్దు, ఇలా చేస్తే కనుక దేవుని దృష్టిలో నేను యథార్థతను కోల్పోతాను అనుకున్నాను. ఏమండి యోసేపు కూడా యథార్థంగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులందరూ కూడా దేవుడి కొరకు యథార్థంగా నమ్మకంగా వారు బ్రతికారు కనుకనే ప్రియదేవుడు దేవుడు కోరుకునే వాళ్ళు వారు ఉన్నారు. ఈ రాత్రి యేసయ్య నిన్ను కోరుకోవాలంటే, ఏమండి దేవుడు కోరుకునే వ్యక్తిలో నీవు నేను ఉండాలంటే మనలో నమ్మకత్వం కావాలి. ప్రభుని మనం మోసం చేయకూడదు, చీటింగ్ చేయకూడదు. ఎవరు న్యూ ఇయర్ వస్తుందంటే ప్రభా నీకోసం నేను అది చేస్తా, ఇది చేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటారు. అబద్ధమే అంతా అన్నా అంటే చేయాల్సిందే. నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి మెండైన దీవెనలు దేవుడిస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని మనం ఎదగాలి, తర్వాత నమ్మకంగా ఉండాలి. మూడోదిగా చూపిస్తాం చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం. ఇది మనందరికీ తెలిసిందే. 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, దేవునికి ఎలాంటి వారు కావాలంటే తొలగించి దావీదును ఏర్పరచెను మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు కోరుకునే వాళ్ళు దావీదు ఉన్నాడు. ప్రియదేవుడు ఎందుకంటే దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే దావీదు దేవుడు ఎక్కువగా స్తుతించేవాడు, ఆరాధన చేసేవాడు.
యెషయాకి 8 మంది కొడుకులు అయితే 7 మంది కూడా ఏమండి ఆ యెషయా అనే ఆయన కొడుకుల విషయంలో మాత్రం తేడా చూపించాడు. 7 మాత్రం గవర్నమెంట్ జాబ్ లో చేర్చి ఒక్కళ్ళు మాత్రం ఎక్కడ చేర్చాడమ్మా గొర్రెలకి పరిమితం చేశాడు. ఆ 7 కూడా పిల్లలు ఉన్నారా రాజుల దగ్గర సైన్యంలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు. ఎవరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు అన్ని ఆయుధాలు ధరించుకుని వెళ్తున్నారు, సైన్యంలో చేర్చారు, మిలిటరీ దళాల్లో ఉన్నారు. కానీ దావీదు మాత్రం ప్రియాదేమిటారా కొండల్లో వదిలేశాడు. కొండల్లో గొర్రెలు మేపుకుంటున్న దావీదు ఏమని గొర్రెలు మేపుకున్న వాళ్ళకి సరైన గుడారం ఉంటుందా? వాళ్ళు ఎండకెండి వానకు తెలిసి సరైన ఫుడ్ కూడా ఉండదు. వేడి అన్న దొరికిందా? వేడి పాల్గొన. కానీ దూరంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అయినప్పటికి కూడా దేవునికి దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియదేవి మా చర్చిలో ఒక సహోదరు ఉన్నాడు. అందరూ ఉంటే అతని భర్త అండి వాళ్ళు యాదవులు అనమాట. ప్రియదేవి వాళ్ళు ఆ భయంకరమైన వ్యక్తి ఆయన లారీ డ్రైవర్. అసలు ఆయన వస్తే మాత్రం అన్ని పెట్టుకుని అన్ని పెట్టుకుని ఉండేది. కానీ వేలో దేవుని అసలు 24 గంటలు శుద్ధిస్తానే ఉండేదండి. వాళ్ళ ఫ్యామిలీ అందరికి చేతపాటు చేస్తే మొత్తం చచ్చిపోయారు, గోళ్ళు మొత్తం చచ్చిపోయారు. ఈ అమ్మాయి ఇక్కడే బ్రతుకుంది. అంటే అన్ని తమ్ముడు ఉన్నారు కానీ అన్ని కోల్పోయారు, బిడ్డలు కోల్పోయినారు వాళ్ళు. ఈ అమ్మాయి ఒక్కటే దేవుడు నమ్మి ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి ఒక్కటే దేవుడు నమ్ముకు పచ్చిదారులు వాళ్ళు. అసలు ఆమెకు వేసి ఒక్కసారి మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎవరో స్నేహితురాలు తీసుకెళ్ళింది. ఆ రాత్రి వచ్చి పడుకుంటే ఒక పాస్టర్ లాగా వచ్చారు, పక్కనే పడుకున్నాడంటే. అంటే అప్పుడైతే ఆమెకు ఎప్పుడైతే దర్శనం వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకుని నీకు నేను ఉన్నానమ్మా నువ్వు పొడుగు అన్నాడు. ఆ దర్శనం వచ్చిన ఈ జీవితంలో మార్పు వచ్చింది. ఆయన గురించి ఆలోచించడం మొదలేసింది. అలా ప్రార్థన చేయడం వాడు కళ్ళు తెరిచి చూస్తా ఉండేదంట. అప్పుడు ఆ కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు ఒంటరిగా కూర్చొని చాప వేసుకుని ప్రార్థన చేయడం రాదుగా, అది కలుసుకుంటూ ఏసయ్యా ఏసయ్యా అనుకుంటూ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గోడ మీద ఏసై కనపడడానికి ఒక సిలువ మీద కనపడి ఒక స్వరమైన పడుతుంది. నీ కోసం నేను ఇంత శ్రమ పడ్డాను కదా, నా కోసం ఈ లోపల నా కొరకు శ్రమ పడతావా అని అడిగాను. పడతాను తండ్రి అన్నాను. ఇప్పటికీ పడుతుంది. హల్లెలూయా. 30 సంవత్సరాలు. ఒక్క రోజు కూడా మీరు నమ్మరేమో దేవుడు నాకేం చేశాడు అన్న మాట 30 సంవత్సరాలు ఇప్పుడు కూడా అన్నాను. దేవుడు ఆమెకు చాతపడి చేశాడు. దురాత్మ ఆమెకు అన్ని పెట్టిన బలహీనత బిడ్డ కూడా చచ్చిపోయింది. తన భర్త క్యాన్సర్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, మంచంలో ఉండి నడవలేదు, దేవుడితో నడుస్తాడు. ఇల్లు లేదు, అద్దెల్లు. ఏమని ఎన్ని పరిస్థితులు అంటే కానీ నేను దేవా నీ కొరకు ఎంత నమ్మకంగా బతుకుతున్నాను కదా, మరి నాకేం చేస్తావని ఒక్క మాట అడగండి. ఆమె దేవుడికి కావాల్సింది ఏంటంటే దేవుని చిత్తం చేసేవాడు కావాలి. మన చిత్తం మన ఇష్టం చేసుకుని వెళ్ళేవాడు దేవుడు కోరుకోడు. ఆయన ఉద్దేశాలు మనం చేయాలి. ఆయన ఏది కోరుకున్నాడో అది మనం కలిగి ఉండాలి. దావీదు ఒంటరిగా ఉండి స్తుతించాడు. 10 మంది ఉన్నప్పుడు కాదండి భక్తి, ఎక్కువ ఉన్నప్పుడు కాదు భక్తి. ఇంటికి రాక దేవుడు అది చూస్తాడు. ఆదివారం చేసే భక్తి కాదు, సోమవారం శనివారం ఏం చేస్తాడు అది చూస్తాడు. అదే నిజమైన భక్తి. ఒక ఆదివారం ఆరాధన కాదండి, మీరు నమ్మండి. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎవరినో మెప్పించడానికో ఎవరినో మన గొప్పది భక్తి చేయకూడదు. నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి, నా పరిచయం చూసి ఏమనుకోమాకండి. మనమే కాబట్టి ఫ్యామిలీ కాబట్టి ఒకరి కోసం మనం ఎప్పుడు భక్తి చేయకూడదు. మన చుట్టూ మన ప్రాకారం కట్టు, మన ప్రాకారే మన బిడ్డలకు కానీ మన ఇంటికి కానీ మనకు ప్రాకారం దుష్టులు మనల్ని అంటుకోకుండా మనం దేవుని స్తుతించాలి. అది ఎప్పుడు జరిగిందంటే ఉపవాస ప్రార్థన రైట్ టైం అన్నమాట. ఇది హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కరెక్ట్ అయిన సమయాలు. మీరు ఎంతైనా ఏడవచ్చు, ఎంతైనా కోరవచ్చు, ఎంతైనా పోరాడవచ్చు, ఎంతైనా మనం మొరపెట్టొచ్చండి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన పోగొట్టుకొని దేవుని చిత్తం మనం చేయాలి. దావీదు ప్రియదేవుడు దేవుని చిత్తాన్ని చేశాడు. హల్లెలూయా. దావీదు దేవుని చిత్తం చేశాడు. ఇంకొక నేను చెప్పేసి ముగించేస్తాను. దావీదు దేవుని చిత్తం చేశాడు కనుకనే ప్రియదేవుడు కదా దేవుడు దావీదుని కోరుకున్నాడు. 4వ చూస్తే రెఫరెన్స్ చెప్పి నేను మరి ముగించేస్తాను. 1 రాజులు 19:14 వచ్చిన ఒక మాట మనం చదువుదామా? అక్కడ కూడా భక్తులు కనపడుతున్నాడు. అతను కూడా దేవుని దగ్గర ఒక మాట చెప్తున్నాడు. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. 1 రాజులు 19:14 వచ్చింది. కరెక్టేనమ్మా, చదవండి. 19:14. సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా కొరకు
మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయటకై చూచుచున్నారని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుడా ఏలియా కనపడుతున్నాడు. అతను మనం చెప్తున్నాడు ఏంటంటే నా దేవుడి వరకు నేను ఒక్కడిని మాత్రమే రోషం కలిగి ఉన్నాను అంటున్నాడు. ఏమైనా దేవుడికి కావాల్సింది ఎవరు అంటే దేవుడి వరకు రోషముగా బ్రతికేవారు కావాలి. చెప్పండి బట్టి అందరూ దేవుడి వరకు ఎవరైతే రోషంగా బ్రతుకుతారు దేవుడు వారిని కోరుకుంటాడు. మనుషులను చూసి ప్రియాగా మనం భయపడకూడదు. యెజ్బేలు చూసి ఏలియా భయపడ్డాడు. కానీ ఏలియా విషయంలో దేవుని చెప్తే గొప్పగా ఉంది. ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా ఎంతో మంది భయపడుతుంది చంపేసింది, ఆమె నన్ను చంపడానికి ఆ రాణి నన్ను చంపడానికి మరి తొలుగుతుంది, ఎంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోమని ఏలియా ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ దేవుని సంఘం ఎలా ఉంది? అలా చనిపోకూడదు. ఏలియా అసలు ఏలియా చనిపోయాడా? ఆయన కొరకు ఏమొచ్చిందండి? ఏలియా అనుకున్నాడు, అమ్మో ఈ శ్రమ ఈ బాధ నేను పడలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆలోచన అసలు ఆయన చనిపోకూడదు. మనం కూడా అమ్మో ఈ బాధ ఇప్పుడు చాలా మంది కదండి ఈ అనుకున్నా. కానీ దేవుడు ఆలోచనగా ఉంటది. నీవు పుట్టించాలంటే నీ పట్ల సంకల్పంతో గొప్పది. మనం అనుకుని మన బాధను చూసి ఇంతవరకు చాలా అనుకుంటాం, మనం బ్రతకలేము ఇంతవరకు చాలా అనుకుంటాం. కానీ అది కాదు, ముగింపు ఇది కాదు. నీవు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. నీ పట్ల దేవుడు ఆలోచన ఏరియా కూడా ఉంది. ప్రియ దేవుడు ఏరియాను దేవుడు బలపరుస్తాడు. అక్కడ భోజనం పెడతాడు, ఆహారం పెడతాడు, బలము తెచ్చుకోమంటాడు, నడవమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మాట్లాడినప్పుడు ఏరియా చెప్తున్నాడు, అయ్యా అందరూ చనిపోయాయా, నీ కొరకు నేను రోషం కలిగిన వ్యక్తిగానే ఉన్నాను, రోషం గలవాడనే అన్నది. ఏమండి దేవుడు కొరకు మనం రోషంగా భక్తి చేయాలి. ఎంత శోధనిచ్చినా దేవుడి కొరకు రోషంగా మనం బ్రతకాలి. అటువంటి వారి కొరకే దేవుడు చూస్తున్నాడు. దేవుని కోరుకునే వారిగా మనం ఉండాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడాలి. మొదటిగా దేవుని వెతకాలి, రెండోదిగా దేవునికి నమ్మకంగా ఉండాలి, మూడోదిగా దేవునికి చిత్తానుసారంగా మనము బ్రతకాలి, నాలుగోదిగా రోషంగా మనం బ్రతకాలి. చివరిగా అంటే వివరించిన నీతి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది కదా, అక్కడ భక్తి గల వారుగా ఉండాలి. దేవుడు బాధపడుతున్నాడయ్యా. ఏమన్నాడంటే నేను భూమిలో అందరినీ వెతుకుతున్నాను, భక్తి చేసేవారు లేకుండా అయిపోయారు, యథార్థవంతులు ఒక్కడు కూడా లేకుండా అయిపోయారు అని ప్రభు బాధపడతాడు. మనమందరం దేవుని కొరకు భక్తి చేసేవారుగా యథార్థవంతులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఈ లక్షణాలు కనుక మనం ఉన్నట్లయితే దేవుడు కోరుకునే వారిలో మనము కూడా ఉంటాం. ఆయన ఆకాశం అందరినీ పరిశీలిస్తున్నాడు. ఆయనకంటూ కొంతమంది వ్యక్తులు కావాలని ఇటువంటి క్వాలిటీస్ కలిగి ఇటువంటి లక్షణాలు కలిగి మనందరం దేవుడి కొరకు బ్రతుకుదాము గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.